Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సంక్రాంతికి వస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ లోకి ఎంటర్ అవగా ఫస్ట్ 4 డేస్ లోనే వీకెండ్ రేంజ్ లో కలెక్షన్స్ తో దుమ్ములేపినాయి ఈ ఫిల్మ్. వీకెండ్ లో ఎలా పర్ఫార్మ్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలానే డే 5 దుమ్ములేపింది ఈ ఫిల్మ్. కేజీఎఫ్ సలార్ దేవరా సినిమాలకి వీకెండ్ లో ఎలాంటి రన్ అయితే వచ్చిందో అదే రేంజ్ లో రన్ అండ్ అంతకంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో షేక్ చేశారు వెంకీ మామ. తెలుగు స్టేట్స్ లో 12.75 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ కల్కి సలార్ అలవైకుంఠపురంలో వంటి ఎన్నో పెద్ద నెంబర్స్ ని దాటేస్తూ నాన్ ట్రిపులర్ రికార్డ్ ని పెట్టారు. అండ్ రాసి పెట్టుకోండి డే 6 నాన్ ట్రిపులర్లు నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డులు ఏ ఉండవు. తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టబోతుంది ఈ ఫిల్మ్. అసలు తెలుగు స్టేట్స్ లో డే 6 డబుల్ డిజిట్ లో షేర్ నెంబర్ పడనే లేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం విక్టరీ వెంకటేష్ గారి స్టార్ పుల్ ఏ సెంటర్స్ లో అనుకున్న క్రేజ్ 10 కోట్ల షేర్ ని కాదు అంతకంటే పెద్ద నెంబర్నే పెట్టబోతుంది. ఓన్లీ ఏ సెంటర్స్ వరకు అనుకుంటే పొరపాటే. సీడెడ్ నైజాం నుంచి అమలాపురం నెల్లూరు వరకు చిత్త కొట్టుకుంటూ పోతుంది ఈ ఫిల్మ్. ఈవెన్ కర్ణాటకలో కూడా ఇలాంటి రన్ రీజనల్ మూవీస్ లో ఎప్పుడో కానీ చూడాం. అప్పట్లో అలవైకుంఠపురానికి చూసాం అండ్ ఇప్పుడు చూస్తున్నాం. అండ్ ఫుల్ రన్ లో అలవైకుంఠపురం రికార్డ్స్ అన్ని రిస్క్ లో పడ్డాయని చెప్పొచ్చు. ఫ్రైడేతో పోల్చితే సాటర్డే డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ రెండు కూడా గట్టిగా డ్రాప్ అయ్యాయి. బట్ సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం గ్రోత్ చూపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ పవర్ ఏంటో చూపెట్టింది. వరల్డ్ గా నిన్న 28 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్లో ర్యాంపేజ్ చూపెట్టిందో. సో లేట్ చేయకుండా ఈ మూవీ 5 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్ళబోతుందో క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 5 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా 6/8 టెరిటరీస్ లో 1 crore కి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి చుక్కలు చూపెట్టింది ఈ ఫిల్మ్. దాంతో నైజాం షేర్ 21.2 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 8.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 12.7 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అండ్ ఈ రోజు మరోసారి నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టబోతుంది ఈ ఫిల్మ్. చూస్తుంటే 35 కోట్ల షేర్ మార్క్ ని ఈజీగా దాటేలానే కనిపిస్తుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే బాలయ్య సినిమా ఆంధ్ర మొత్తం మీద ఎంతైతే కలెక్ట్ చేసిందో అంతకంటే ఎక్కువ షేర్ ని ఒక సీడెడ్ నుంచే కలెక్ట్ చేస్తూ వెంకటేష్ గారి ప్రైమ్ టైమ్ డేస్ ని మళ్ళీ గుర్తు చేసింది. 5 డేస్ షేర్ సీడెడ్ లో 10 కోట్ల మార్క్ దాటిపోయింది. ఇక్కడ బిజినెస్ 6.5 కోట్లు కావడంతో ఇప్పటికే 4 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఇక డే 5 ఉత్తరాంధ్రలో 1.9 కోట్ల షేర్, ఈస్ట్ లో 1.4 కోట్లు, వెస్ట్ లో 87 లక్షలు, గుంటూరులో 1.10 లక్షలు, కృష్ణాలో 1 crore, నెల్లూరులో 43 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ట్రిపులర్ ని చాలా ఏరియాస్ లో బ్రేక్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో 5 డే షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 9.3 కోట్లు, చూస్తుంటే ఇక్కడ 15 కోట్ల మార్క్ ని ఈజీగా దాటేలానే కనిపిస్తుంది. ఇక ఈస్ట్ లో 7.7 కోట్లు, వెస్ట్ లో 5.2 కోట్లు, గుంటూరులో 6.6 కోట్లు, కృష్ణాలో 5.8 కోట్లు అండ్ నెల్లూరులో 2.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 69.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 110 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 33 కోట్లు కావడంతో ఇప్పటివరకు 36.5 కోట్ల ప్రాఫిట్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. తెలుగు స్టేట్స్ లో 5 డేస్ రన్ తోనే ఇంత ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమానే లేదు. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు తెలుగు స్టేట్స్ లో ఫుల్ రన్ లో ఖచ్చితంగా 100 కోట్ల షేర్ మార్క్ ని దాటేయబోతుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.6 కోట్ల షేర్ తో మోత మోగించగా ఇక్కడ బిజినెస్ 3.5 కోట్లు కావడంతో ఇప్పటికే 1,10,00,000 పైన ప్రాఫిట్. ఇక నార్త్ అమెరికాలో 2 మిలియన్ కి దగ్గరవుతూ ఉండగా ఇప్పటివరకు ఇక్కడ 9.5 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. ఓవర్సీస్ లో బిజినెస్ 5 కోట్లు కావడంతో ఇప్పటికే 4.5 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. అలా సంక్రాంతికి వస్తున్న మూవీ 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 83.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 145 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో ఇప్పటికే 41.5 కోట్ల ప్రాఫిట్ తో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. 5 డేస్ రన్ తోనే 41.5 కోట్ల ప్రాఫిట్ అంటే టాలీవుడ్ లో బహుశా ఇదే ఫస్ట్ టైం. అలా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అన్నట్టు ఫ్యాన్ బేస్ లో తన పవర్ అంటే చూపిస్తున్నారు వెంకటేష్ గారు. అండ్ ఈ సక్సెస్ తో వెంకటేష్ గారు అండ్ అనిల్ రావుపూడి కాంబోకున్న క్రేజ్ ఇంకాస్త పెరిగిందని చెప్పొచ్చు. ఈ రోజు వరల్డ్ గా 30 నుంచి 40 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉండడంతో 6 డేస్ వరల్డ్ గ్రాస్ 180 కోట్లకి చేరబోతుంది. మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది సంక్రాంతికి వస్తున్న 5 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.